వల్లభనేని వంశీ బెయిల్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నెల 6వ తేదీన కోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. వల్లభనేని వంశీ బెయిల్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నెల 6వ తేదీన కోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే కిడ్నాప్ ఆ తర్వాత బెదిరింపుల కేసుకు సంబంధించి ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఈ వల్లభనేని వంశీ ఉన్నారో వల్లభనేని వంశీకి సంబంధించి ఆయనకి బెయిల్ కోసం అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 రోజుల క్రితమే ఆయనకి బెయిల్ కావాలంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు అయితే ఏదైతే కోర్టులో అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజైతే మాత్రం పోలీసులు అయితే కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఆయన గనక బెయిల్ గనక ఇచ్చినట్లయితే మాత్రం కౌంటర్లో వాళ్ళు చెప్పిన సమాచారం బెయిల్ గనక ఇచ్చినట్లయితే ఆయన ఎవరైతే దానికి సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ ఆయనకు బెయిల్ ఇవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ కౌంటర్లో దాఖలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఎవరైతే వల్లభనేని వంశీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే దాఖలు చేసినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి మాత్రం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అదేవిధంగా స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు, అదేవిధంగా ఆయనైతే అనేక రకాలైన రుగ్మతలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్కి ఇవ్వాల్సిందిగా వాళ్ళైతే మాత్రం కోర్టుని కోరినటువంటి పరిస్థితి. అలాగే ఆయనకి సంబంధించి ఆయన ఎక్కడికి పోడు, పోలీసులకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకి హాజరవుతాడు, విచారణకు పూర్తిగా సహకరిస్తారని కూడా వాళ్ళైతే బెయిల్ పిటిషన్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడింది. మొత్తానికి ఏదైతే ఈ సత్యవర్ధన్ అంటే గన్నవరంకి సంబంధించి పార్టీ ఆఫీసులో టీడీపీ పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన బెదిరించి ఆయన చేతనే ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్డ్రా చేయించి కోర్టులో అతని చేత సాక్ష్యం చెప్పించి బెదిరించినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ప్రూఫ్ అవడంతో వల్లభనేని వంశీని పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అయితే మాత్రం ఆయనకి కోర్టు అయితే రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆయన విజయవాడకి సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ఆయన తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. మధ్యాంతర బెయిల్ను కోరుతూ వాళ్ళు పిటిషన్ అయితే వేశారు. దీనికి సంబంధించి మూవ్ అయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే కౌంటర్ వేశారు. మరి 6వ తారీఖు దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుందని కోర్టు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.